మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నీట్ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. కేంద్రం ఆదేశాలతో సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ అవకతవకలపై దర్యాప్తు చేయనుంది సిబిఐ. బీహార్లో నీట్ పేపర్ లీక్తో పాటు గ్రేస్ మార్కులపై విచారణ చేయనుంది సిబిఐ. సోమవారం నుంచే పార్లమెంటు సమావేశాలు. అసలే అత్యవసర మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే నీట్ యూజీపై దేశవ్యాప్తంగా దుమారం నెలకొంది. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై ఉన్నట్లుండి ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. నీట్ యూజీలో అక్రమాలపై పూర్తిస్థాయి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్ర విద్యాశాఖ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని చెప్పి సిద్ధమవుతున్న తరుణంలో నీట్ వ్యవహారంపై వడివడిగా కేంద్ర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర విద్యాశాఖ ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. ఈ అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ కేసును నమోదు చేయడం జరిగింది. అలాగే బీహార్ లో పేపర్ లీక్ సహా పలు చోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ ఇచ్చిన గ్రేస్ మార్కుల పైన కూడా సిబిఐ సమగ్రంగా విచారణ జరపబోతోంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు ఈ కేసులో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులను చేర్చి ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న వ్యక్తులు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారా, లేక ఎవరు పేపర్ లీకేజీకి పాల్పడ్డారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన సమగ్రంగా దర్యాప్తులో వివరాలు వెల్లడైన తర్వాత వారిని ఈ కేసులో నిందితులుగా సిబిఐ చేర్చడం జరుగుతుంది. ఇప్పటికే పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ముఖ్యంగా సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఈ సిబిఐకి అప్పగించాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక అత్యున్నత స్థాయి కమిటీని కూడా భవిష్యత్తులో ఈ విధంగా లీకేజీలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఒక 7 సభ్యులతో ఒక అత్యున్నత స్థాయి కమిటీని కూడా కేంద్ర విద్యాశాఖ వేయడం జరిగింది. సో పార్లమెంట్ సమావేశాల్లో ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ నీట్ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఆందోళన నిర్వహించడం జరిగింది. రేపు ఎన్ఎస్సిపిఐ పార్లమెంట్ ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా తాము ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు, దోషులను ఖచ్చితంగా శిక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యున్నత స్థాయి కమిటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సిబిఐకి కేసును అప్పగించడం జరిగింది. అలాగే నీట్ ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన డైరెక్టర్ ని కూడా ఇప్పటికే తొలగించడం జరిగింది. తాత్కాలికంగా ఆయన విధుల నుంచి పక్కన పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని రకాల చర్యలను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన డీజీ సుబేద్ కుమార్ సింగ్ పైన వెయిట్ వేయడం జరిగింది. పదవి నుంచి తొలగించి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. తాజాగా యూజీసీ నెట్ అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకల నేపథ్యంలో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండీగా ఉన్న కేరళ క్యాడర్ సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తుగానే ఈ నీట్ వ్యవహారం పైన, పేపర్ లీకేజీల వ్యవహారం పైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అన్నట్లుగా ఇప్పటికే పేపర్ లీకేజీ చట్టాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క డీజీని తప్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. అలాగే న్యాయపరంగా ఉన్న అవకాశాల పరంగా సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుంది. జూలై 8వ తేదీన ఈ కేసు సుప్రీంకోర్టులో కొనసాగబోతోంది. కాబట్టి సో అన్ని కోణాల్లో కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇటు మేము ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను, ఇది చాలా దురదృష్టకరం అని చెప్తూ భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కావు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా ప్రతిపక్షాల నుంచి రేపటి పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు, ఎటువంటి చర్చలు ఇవేవి లేకపోయినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా విపక్షాలని కూడా ప్రభుత్వాన్ని మొదటి రోజు నుంచే ఎరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటుంది. థాంక్యూ గోపి.